ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా కనిపించింది. ఒకవేళ అలాంటి యుద్ధం జరిగితే ప్రపంచంలోని పలు దేశాలు ఈ సంఘర్షణలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కానీ అటువంటి సంక్షోభ సమయంలో కొన్ని దేశాలు మాత్రం సురక్షిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఒకవేళ అణుబాంబులు ప్రయోగించినా ఆయా దేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదు. అయితే ఏ దేశాలు సురక్షితంగా ఉన్నాయి, అణుబాంబులు ప్రయోగించినా ఎందుకు ఏం జరగదు? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో యుద్ధాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్కు పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇరాన్కు చైనా, రష్యా అండగా ఉంటామని ప్రకటించారు. అయితే ఇప్పటికే పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు కొన్ని దేశాలున్నాయి. ఆయా దేశాల్లోని భౌగోళిక రాజకీయ స్థితిగతులు, సైనిక తటస్థత, స్థిరమైన పరిస్థితుల కారణంగా సురక్షితమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే స్విట్జర్లాండ్ ప్రజలకు ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది. ఈ దేశం రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా ఏ ఒక్క దేశానికి మద్దతుగా నిలవలేదు. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాలు ఆ దేశానికి సహజమైన రక్షణ కవచంగా ఉన్నాయి. అంతేకాక ఈ దేశంలో బాగా అభివృద్ధి చెందిన బంకర్ వ్యవస్థ ఉంది. ఇది యుద్ధ సమయంలో ప్రజలకు రక్షణ కల్పిస్తుంది. స్విట్జర్లాండ్ యొక్క ఆర్థిక స్థిరత్వం, బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా ఉండడం వల్ల ఇది సురక్షిత ఆశ్రయ స్థలంగా గుర్తింపు పొందింది. మరోవైపు న్యూజిలాండ్ కూడా మూడో ప్రపంచ యుద్ధం వస్తే సురక్షిత ప్రాంతంగా మారే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఒక ద్వీప దేశం. ఇది ప్రపంచంలోని అత్యంత ఒంటరి ప్రాంతాలలో ఒకటిగా ఉంది. దీని భౌగోళిక స్థానం వల్ల ఇది యుద్ధ సంఘర్షణ నుండి దూరంగా ఉంటుంది. ఇక ఐస్లాండ్ మరో సురక్షిత దేశం. ఈ దేశం ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండడం వల్ల భౌగోళికంగా ఒంటరిగా ఉంది. ఐస్లాండ్ కు సొంత సైన్యం లేదు, కానీ నాటో సభ్య దేశం కావడంతో ఇక్కడ రక్షణ వ్యవస్థ బలంగా ఉంది. ఈ దేశం యుద్ధ ఘర్షణలకు దూరంగా పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలిని పాటించే దేశంగా గుర్తింపు పొందింది. భారతదేశానికి పొరుగున ఉన్న భూటాన్ కూడా సురక్షిత ఆశ్రయ స్థలంగా గుర్తింపు పొందింది. హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఈ దేశం భౌగోళికంగా రక్షణగా ఉంది. ఈ దేశ సైనిక ఘర్షణలకు దూరంగా ఉంటూ శాంతియుత జీవనానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇక అణు యుద్ధం జరిగిన పక్షంలో అంటార్క్టికా అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. అణు శక్తులకు ఈ ప్రాంతం చాలా దూరంలో ఉంది. దేశంలోని 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడి మంచుతో కూడిన వాతావరణం మనుగడకు సవాలుగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా గ్రీన్లాండ్ పేరొందింది. దేశ రాజకీయ తటస్థత, యుద్ధ భయాలను దూరం చేసేదిగా ఉంది. 56,000 మంది జనాభా మాత్రమే కలిగిన ఈ దేశంలో సంఘర్షణలకు ఆస్కారం చాలా తక్కువని చెబుతుంటారు. ఇండోనేషియా నిరంతరం ప్రపంచ శాంతికి ప్రాధాన్యత ఇస్తూ తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. దేశ స్వతంత్ర వైఖరి, భౌగోళిక రాజకీయ స్థానం మొదలైనవి ఈ దేశాన్ని ప్రపంచ సంఘర్షణల వైపు చూసేలా చేయనివ్వవు. కేవలం 11,000 మంది జనాభా కలిగిన చిన్న ద్వీపదేశం తువాలు. ఇక్కడి పరిమిత మౌలిక సదుపాయాలు, వనరులు యుద్ధ పరిస్థితులకు తావులేని విధంగా ఉన్నాయి. హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఈ దేశం అత్యంత సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. అర్జెంటీనాకు సంఘర్షణల చరిత్ర ఉన్నప్పటికీ ఇక్కడి వ్యవసాయ వనరుల కారణంగా ఇది సురక్షితమైన దేశంగా పేరొందింది. ఇక కేవలం 4,000 మైళ్ల విస్తీర్ణంలో ఉన్న చిలీ విస్తారమైన తీర ప్రాంతాన్ని సమృద్ధిగా ఉన్న సహజ వనరులను కలిగి ఉంది. ఇది ప్రజలకు భద్రతను, స్థిరత్వాన్ని అందిస్తుంది. దక్షిణ అమెరికాలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలలో చిలీ ఒకటిగా నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియాకు 2,700 మైళ్ల దూరంలో ఉన్న ఫిజీ దేశంలో దట్టమైన అడవులు ఈ దేశాన్ని శాంతియుత ప్రాంతంగా మార్చాయి.